తెలుగు రాష్ట్రాల్లో పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మది రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. వారం రోజులు రవిని కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజుల పాటు అనుమతినిచ్చింది. రవిని ఈ రోజు చంచల్గూడ జైలు నుంచి సిసిఎస్ పోలీసుల కస్టడీలోకి తీసుకోనున్నారు. రైట్, ఐబొమ్మ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసు సంచలనంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్ లో. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. అక్షయ, ఐబొమ్మతో పాటు బొప్పం వెబ్సైట్లకు సంబంధించిన నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇవాళ చంచల్గూడ జైలు నుండి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. 10 గంటల తర్వాత సిసిఎస్ టీం చంచల్గూడ జైలుకు చేరుకున్న తర్వాత ఆర్డర్ కాపీని జైలు అధికారులకు చూపించి ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకొని ఇక్కడ నుండి నేరుగా అతన్ని తరలించనున్నారు. తిరిగి సోమవారం నాడు మళ్లీ సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు. దాదాపు 5 రోజుల పాటు ఇమ్మడి రవి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా సర్వర్లపైనే అధికారులు దృష్టి సారించారు. ఎందుకంటే 21,000కు పైగా కూడా సినిమాలను అతను ఐబొమ్మతో పాటు బొప్పం వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన సర్వర్లను అన్నింటినీ కూడా అతను విదేశాలలో ఉంచాడు. అది కూడా అమెరికా, నెదర్లాండ్తో పాటు ఐరోపా దేశాలలో అతను అక్కడ సర్వర్లలో నిక్షిప్తం చేసి ఉంచారు. కాబట్టి అక్కడి నుండి వాటిని సర్వర్ల డీటెయిల్స్ సేకరించి వాటి నుంచి పూర్తి స్థాయిలో ఈ సినిమాలకు సంబంధించిన అప్లోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఐబొమ్మ, బొప్పం ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో వీటిని డిలీట్ చేసినంత మాత్రాన ఆ సినిమాలు అనేవి మరొకసారి వేరే వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పేరు మార్చి మళ్ళీ వేరే విధంగా కూడా అప్లోడ్ కూడా చేస్తారు. కాబట్టి ఆ మొత్తం అసలు అప్లోడ్ చేసే ఛాన్స్ లేకుండా సర్వర్లను గుర్తించి ఆ సర్వర్లలో ఉన్న సినిమాలను అన్నిటిని కూడా తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఈ కస్టడీ అనేది చాలా కీలకంగా మారబోతుందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 5 రోజుల పాటు రవిని ఇదే అంశంపైనే ప్రధానంగా విచారిస్తారు. అలాగే ఇతను ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేయడానికి గల కారణాలు, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా వచ్చిందనేది కూడా అధికారులు భావిస్తూ ఉండడం జరిగింది. ప్రధానంగా రవి పైన సైబర్ కాపీరైట్ ఉల్లంఘనతో పాటుగా పైరసీ, అలాగే చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశాలు ఈ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ఈ 5 రోజులు చాలా కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. ఈ 5 రోజుల నుండే రవి నుంచి సాధ్యమైనంత వరకు వివరాలను రాబట్టాలి. అలాగే సర్వర్లలో ఉన్న సినిమాలు, అప్లోడ్ చేసిన సినిమాలను అన్నిటిని కూడా డిలీట్ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రస్తుతం అయితే ఈ సిసిఎస్ అధికారులు ఇప్పుడు ఈ 5 రోజుల్లో కస్టడీలో విచారించబోతున్నారు. అక్షయ. ఓకే రాధాకృష్ణ.